వెల్కమ్ టు కలివేలి. ఇవాళ స్పెషల్ ఫుడ్ ఏమో తెలుసా? కరీంనగర్ కాలా చికెన్. నమస్తే అందరికీ. ఈరోజు మన కల్లివెల్లో ఫుడ్ వీడియో కోసం మన గంగవ్వ కొంతమంది పట్టుకుని వచ్చింది. ఈ గంగవ్వని ఎందుకు పట్టుకొని వచ్చిందంటే గంగవ్వ ఇప్పుడు మనకు గెస్ట్, అంతే కదా? అయితే గంగవ్వ కూడా సినిమాలు యాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమా పేరు భరతనాట్యం. హీరోయిన్ మీనాక్షి, హీరో సూర్య. ఇక మన డైరెక్టర్ అన్న కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దొరసాని సినిమా అంటే అందరికీ తెలిసిందే. మహేంద్ర అన్న మాకు అనుమవుతుందన్న, మా ఫుడ్ గురించి ఎవరు వచ్చినా వంట మీరే వేసి మాకు పెట్టాలి. వంట మేము చేస్తాం, మీరు వచ్చిన కాబట్టి మీరే వేసి పెట్టాలి. రెడీయా మీరు? సరే, ఇప్పుడు ఇవాళ మనం చేసే వంట పేరు తెలుసా? వంట పేరు కుకింగ్ చేస్తా. కాలా చికెన్, కరీంనగర్ కాలా చికెన్. అన్న, ఈ రెసిపీకి ఏమేమి వాళ్ళు ముందు చెప్పండి అన్న. మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఈ దాల్చిన చెక్క. ఏంటిదంటే వీటిని కొంచెం మనం లైట్గా రోస్ట్ చేసి పౌడర్ పట్టి పెట్టుకుంటాం. సెకండ్ ప్రాసెస్లో ఈ చికెన్ మ్యారినేషన్ చేస్తాం. రైట్. ఇక మీరు ఇప్పుడు పట్టపట్ట కడియాలి. హీరోయిన్ గారు మీరు ఏం చేస్తారు? కొరియండర్ లీఫ్, తెలుగులో కొత్తిమీర. ఇది మిర్చి కాదు మిరపకాయ. ఇది వైట్ ఉల్లిపాయ. వైట్ ఉల్లిపాయ, ఉల్లిపాయ కాదు, ఉల్లిగడ్డ. ఓ వైట్ ఉల్లిగడ్డ. ఇది నింబు. తెలుగులో అన్ని ఆయన చెప్తుండు. లెమన్, నిమ్మకాయ. ఓకే, నిమ్మకాయ. కొత్తిమీర హీరోని మీరు, అది కరివేపాకు. మామ ఆప్కా మేము ఇది ఫస్ట్ సినిమానా? మన షార్ట్ ఫిల్మ్స్ చేసినావా? ఫస్ట్ సినిమా. యాక్టింగ్ ఎట్లా అనిపించింది నీకు? ఎట్లా చేయించిండు డైరెక్టర్? చాలా బాగా చేసిన. డైరెక్షన్ అయితే డైరెక్టర్ అన్న వల్లనే మంచిగా చేసిన. దొరసాలు చూసినా కాబట్టి చేపించే రాక వదలు నాకు తెలిసి. అంతేకానా? మీనాక్షి అప్ కిదర్ కా? రాజస్థాన్. ఓ ఐసిలే ఐసా ఉత్నా సుందరే. తెలుగు బాగా రాజస్థాన్ వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు. ఏంటి మీ రహస్యం? हवा पानी, एयर, नेचर. इधर भी नेचर है ना, इसलिए आप भी तो सुंदर है. मामा सुंदर है ना? मामा सुंदर है, गंगा आंटी सुंदर है, वो सुंदर है, ये भी सुंदर है. क्यों? फीचर्स देखो, उनकी आईज देखो. తెలుగులో చెప్పండి. మీ ఐస్, మీ నోస్, మీ కలర్ చాలా బాగుంది. మీనాక్షి ఇక్కడికి రావడం ఫస్టా తెలుగు ఇండస్ట్రీలకు? ఎప్పుడైనా చేసిరా ఇంకా మూవీస్ ఇలా? ఫస్ట్. అర్థమైందా? అర్థమైంది. గంగమ్మ మాలూమ్ హై? గంగమ్మ మాలూమ్ హై. हमारी మూవీ లో యాక్ట్ చేసింది. చాలా మంచి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు మన నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మకాయ 2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ मींस अदरक का और लहसुन का पेस्ट डाल के वो करना है. 2 ధనియాలు పొడి టీ స్పూన్. काली मिर्ची कच्चा पच्चा करके काली मिर्ची 2. आधा किलो వేసుకో. మొత్తం వేస్తాం. వేసేయ్. ये भी అది ఇప్పుడే నేను మెరినేట్ చేస్తాను. కరీంనగర్ కాలా చికెన్. కరీంనగర్ కాలా చికెన్.
చికెన్ మనకైతే మ్యారినేషన్ కంప్లీట్ చేసేసిరు వాళ్ళు. ఇప్పుడు ఒక 1 అవర్ పక్కన పెట్టుకొని దానికి కావాల్సిన మసాలా ఏదైతే ఉంటుందో కరీంనగర్ కాలా చికెన్ మసాలా అది రెడీ చేసుకుందాం. మారినేషన్ చేసి పక్క పెట్టుకున్నాం. ఇగో ఇవన్నీ మసాలాలు వేయించాం. వేయించాలి ఇక. ఇది కరీంనగర్ కాలా చికెన్ మసాలా, పెప్పర్ ఫస్ట్, మిరియాలు అన్నీ ఒకసారి ఇక. సో ఆయిల్ ఆయిల్ ఉన్నాయి. ఓకే 60 గ్రాములు తీసుకున్నాం. ధనియాలు ఒక 20-25 గ్రాములు, జీలకర్ర 2 టీ స్పూన్, ఇలాచి ఒక 10, ఇలాచి ఒక 10, లవంగాలు 10. లవంగాలు 10. Be careful, okay? మనం 4.5 కేజీలు తీసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కేజీ ఆయిల్, హాఫ్ కేజీ Half kg kg పడుతుంది. oil. ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాం మనం. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఆయిల్ జాగ్రత్త చూడండి. ఆయిల్ మస్తు గరం అయింది. ఇప్పుడు 4 ఉల్లిగడ్డలు 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. జాగ్రత్త. సినిమాలో కూడా ఇట్లా వచ్చిందన్న మిమ్మల్ని ఇట్లా సతాయి సతాయించింది లేదు ఆహా, సతాయించింది మీరు కాదు, తెలియలేదు ఇప్పుడు మళ్ళీ క్యా సమజ్ మే? ఇప్పుడే కड़ी పత్తా. కర్రీ పత్తా. కరివేపాకు, ఓ ఇది అల్లం వెల్లుల్లి, ఇప్పుడు మనం 2 కప్పుల కొబ్బరి పొడి అలాగే ధనియాల పొడి 1 కప్పు కూడా వేసుకున్నాం. ఈ ఆయిల్లో ఆ మసాలా అనేది వేగాలి కదా. అండ్ 2 కప్పులు మొత్తం దోనో మిక్స్ डाल दे. మిక్స్ లాగా. ఓకే, మ్యారినేటెడ్ చికెన్ 1 అవర్ కంప్లీట్ అయింది కాబట్టి మనం మెల్లగా వేసుకొని కలుపుకుందాం. ఇది కూడా ఆయిల్లో మంచిగా వేగాలిగా. ఏ మంచిగా అర్థం. బిర్యానీ మసాలా ఉంది. మంట మీడియం ఉంది. అయిపోయిందా? మనం ఇప్పుడు ఒక 2 లీటర్లు వాటర్ పోసుకున్నాము. 2-2.5 లీటర్లు. ఈ చికెన్ కొంచెం 70% కుక్ కావాలి. కాలుతుంది. సూపర్. స్మెల్ మాత్రం అదిపోతుందన్న. స్మెల్ కైసే? మిర్చి పౌడర్, అదే బ్లాక్ మిర్చి పౌడర్, మిరియాల పొడి, ధనియాలు అవన్నీ అది కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. స్టార్టింగ్ లో చేసావా? ఈ వాసన కూడా అద్దరిపోయింది. స్మెల్ చాలా బాగుంది. మొత్తం పూరడాల మొత్తమే. నెయ్యి. ఓకే, అది ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. తో కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర మొత్తం అక్కడే వేసినాం. మొత్తం డాలు. మొత్తం వేసేసరే. ఓకే ఓకే, దించేద్దాం. అన్న డైరెక్టర్ అన్న ఎట్లుంది ఫుడ్? మేము కష్టపడి చేసాం మీకోసం. చాలా అద్భుతం బ్రదర్, అద్భుతం. అసలు అంటే చాలా సంవత్సరాల తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. టేస్ట్ వండర్ఫుల్. మీరు భరతనాట్యం అనే సినిమా తీశారు. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది అంటే, నాకు ఆ ట్రైలర్ చూస్తే ప్రతి ఒక్కరు వస్తారు నాకు భరతనాట్యం కావాలంటారు, ఇది అంటారు. నాకు అది అర్థం కాదు. అసలు భరతనాట్యం అంటే ఏంది? అసలు ఆ అమ్మాయి పేరా లేకపోతే అదే నాకు ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ ఉంది. ముందు నాకు కన్ఫ్యూజన్ చెప్పిన తర్వాత నేను డిస్కస్ చేస్తాను. మీరు ఏం ఊహిస్తున్నారు చెప్పండి అన్న? అసలు నేనైతే అమ్మాయి అనుకుంటున్నా. నేను ఒక పేరు అనుకుంటున్నా. పేరు అమ్మాయి పేరు అది చెప్పలేవన్నా, కానీ భరతనాట్యం అనే సినిమా భరతనాట్యం గురించి కాదు. ఓకే ఓకే అనే అందులో డాన్స్ ఇదేం లేదు. ఏదో ఉంటుంది కానీ ఇది నాట్యం ఆ ప్రపంచం కానే కాదు. భరతనాట్యం ఎందుకు పెట్టారు మరి పేరు? అది సినిమా 5వ తారీఖు అన్న, ఏప్రిల్ 5వ తారీఖు. అంటే యాక్చువల్లీ మీ దొరసాని సినిమా చూసాము, అది అద్భుతం. ఇప్పుడు దానికి దీనికి ఏమన్నా పోలికలు ఉంటాయి అంటే ఆ టైప్ ఆఫ్ మూవీ అంటారా? కాదండి, మీరు ట్రైలర్ చూసారు కదా, అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. అంటే ట్రైలర్ నాకు హర్షాయి కామెడీ అనిపించింది, తర్వాత ఫైటింగ్ ఇవన్నీ కొంచెం క్రైమ్ టైప్ అనిపించింది. ఎందుకో ఈ రెండు మిక్స్ కలిపి ఉంటాయి అనిపిస్తుంది.
కరెక్ట్, మీ గెస్ కరెక్టే. అంటే ఒక క్రైమ్ వరల్డ్, కొంతమంది క్రిమినల్స్, ఆ క్రిమినల్స్ మధ్య ఏం జరిగింది అందులోకి పోయి అసిస్టెంట్ డైరెక్టర్, ఓ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అందులో పోయి పడితే ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళు ఇతన్ని ఆడుకున్నారా, ఇతను వాళ్ళని ఆడుకున్నాడా, ఏం జరిగింది అనేది కథ. అందులో నుంచి వాళ్ళు చాలా సీరియస్, వాళ్ళు తపన పడుతుంటారు, వాళ్ళకు గోల్స్ ఉంటాయి, అవన్నీ రప్షర్ ఉంటుంది. ఓకే ఓకే. కానీ అది మనకు ఒక కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మా సూర్యబాయ్ అందులో అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే ఓకే ఓకే. అవు మర్చిపోయినా, ఎక్కడ దొరికిండు సూర్యబాయ్? సూర్యాబాయ్ ఎక్కడ దొరికిందా ఇంకా చెప్పండి, సూర్యాబాయ్కి నేను దొరికానేమో. అవు డైరెక్టర్ గారు అన్న, సినిమా ఈజ్ ద మోస్ట్ సంథింగ్ ఏమో రాసిన మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ వల్ల ఏంది? సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్. ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్. సినిమా అనేది ఒక ఫ్రాడ్, బ్యూటిఫుల్ ఫ్రాడ్, అందమైన ఫ్రాడ్. బ్యూటిఫుల్. ఎందుకు అట్లా పెట్టాల్సి వచ్చింది మరి? పెట్టాల్సి వచ్చిందన్న. అంటే ఇది జర కొంచెం విచిత్రమైన పదమే, కానీ ఈ సినిమా కరెక్ట్. ఈ సినిమా కరెక్ట్. అది మన సినిమా చూసిన తర్వాత అరే ఓహో ఇట్లుందా, వీళ్ళు ఈ ఉద్దేశంలోంచి పెట్టిర్రా అనేది ప్రాపర్గా కనెక్ట్ అవుతుంది. కానీ దీని ట్యాగ్ లైన్ అదే అదిరిపోతుంది. ఆ ట్యాగ్ లైన్ పర్ఫెక్ట్ అనమాట. ఇక మనకు అది ఆ లైన్లోనే సినిమా కథ మొత్తం ఉన్నట్టు అర్థమైపోతుంది సినిమా చూసే ఎండ్ అయ్యే సమయానికి. డైరెక్టర్ నువ్వు అబద్ధం ఆడద్దు. నేను మొదలు మీనచ్చి దొరికింది, అత్త కూడా అన్నా మేము అట్లా కొడుకు తల్లి పోతారు చెప్పాలి. నువ్వే నేను చెప్పలేను. గంగా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. ఆమె సూర్య చిక్కు దొరికింది ఊర్లో ఉండే క్యారెక్టర్ అనమాట. దారిలో పోతుంటే ఊరికి పోయేది కాదు, వాడిని పిలిచి ఏమరా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకు తీసుకున్నా గంగా నిజం చెప్పు. ఇప్పుడు అంటే ఆ క్యారెక్టర్ ఏ మీద కంటే ఇంకొకరు పండదు. ఈయన మాత్రం బాగా ఓపుకుంది, మాకు తిండి సత్యం నడుచుకున్నాడు. అంటే మనల్ని నడుచుకున్నది నిర్మాత. అవును మర్చిపోయినా, ఎవరన్నా నిర్మాత? పాయల్ సరాబ్ గారు. పాయల్ సరాబ్ చాలా అద్భుతంగా, చాలా మంచిగా చేసింది. ఫస్ట్ ప్రాజెక్ట్ గానీ చాలా అద్భుతంగా డీల్ చేసింది. సరే హీరో గారు, కెమెరామ్యాన్ ఎవరు, ఎట్లా అనిపించింది? కెమెరామ్యాన్ వెంకటాడ్ సక్కమూరి. ఓకే ఓకే. ముందు కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్ కానీ అద్భుతమైన సినిమాలు అందించాడు. ఇంత స్పీడ్ అంటే ఇట్లా చూసేటప్పుడు కూడా లైట్ చేస్తాడు, రెడీ సార్ అంటాడు. చాలా ఆకాశంలో ఇట్లా ఫ్లైట్ డిలే చేస్తుంటారు కెమెరా, భయం అవుతుంటుంది అనమాట. ఎదసేపు తీసుకుంటాడు లైట్ చేయడానికి అని. కానీ ఇది షార్ట్ అంటే మనం ఇటు తిరిగి రెడీ సార్ అంటాడు. మ్యాజిక్ నిజంగా చాలా ఫాస్ట్. మన హీరో హీరోయిన్ గురించి చెప్పాను, కెమిస్ట్రీ ఎట్లుంది, యాక్టింగ్ ఎట్లా చేశారు? చాలా చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఒక ప్రాజెక్ట్కి ఎంత ఎఫర్ట్ పెట్టాలి. వాళ్ళకి కెమెరాను ఫస్ట్ ఫేస్ చేయాలంటే ఎన్నో ఇంటర్నల్గా ఎన్నో ఉంటాయి, ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. క్యారెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ దాన్ని ఎట్లా తీసుకుని ఎట్లా డెలివరీ చేయాలి. ఇందులో ఏ కొత్త యాక్టర్ అయినా స్ట్రగుల్ అవుతారు. బట్ దానికి వాళ్ళు ప్రాక్టీస్ రిహార్సల్ చేసింది అంతా చాలా ఉంటుంది అనమాట. నేను ట్రైలర్ కట్ చూసిన డైలాగ్ కూడా రాశారు అన్నట్టు, మీరిద్దరు కలిసి రాశారా డైలాగ్స్? అది పెట్టారు కింద. అంటే సూర్య స్క్రిప్ట్ చేశాడు, తర్వాత దాని మీద కొంత మళ్ళీ వర్క్ చేసినాం, దాన్ని బెటర్ చేసే ప్రాసెస్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ దీని రిలేటెడ్. మళ్ళీ మూడు నెలలు దగ్గర కూర్చున్నాం. ఇందులో ఇంకోటి చూసాను నేను ట్రైలర్లో, సూర్యకును వైవ హర్షకు మధ్యలో ఏంది రిలేషన్ అది వీళ్ళిద్దరిది? అంటే అది పెద్ద సస్పెన్స్ ఏం లేదు, అది చాలా గమ్మత్ క్యారెక్టర్. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ అయితే వైవ హర్ష ఎక్కడో మారుమూల ఆంధ్ర గ్రామంలో చేపల చెరువులు ఉండే కుటుంబం నుంచి వచ్చి హైదరాబాద్లో హీరో అవ్వాలనే ఆశయంతో హైదరాబాద్కి వచ్చి ట్రయల్స్ చేస్తున్న క్యారెక్టర్ ఆయన. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇక బీభత్సం జరుగుతుంది. అది చూసా కొన్ని ట్రైలర్ పంచు డైలాగ్ కొడతాడు, బాలయ్యబాబు డైలాగ్ కొడతాడు, అదిరిపోతుంది అంటే అదే చూసా. అది చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే పగలబడి నవ్వుతారు, అట్లుంటది. సో మొత్తానికి అయితే ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే, ఇది క్రైమ్ కామెడీ, క్రైమ్ ప్లస్ కామెడీ. ఫ్యామిలీ అంతా వచ్చి చూసి ఆహ్లాదంగా ఎంజాయ్ చేసే లాగా ఉంటుంది. మనం ఒక థియేటర్కి వెళ్ళే పర్పస్ అదే కదా, హ్యాపీ ఫీల్ అవ్వడం కదా. అది 100% ఉంటుంది. మళ్ళీ నాట్ ఓన్లీ కామెడీ, ఒకవైపు ఎమోషన్ ఉంటుంది, ఒకవైపు లవ్ ఉంటుంది,
ఒక మనిషి ఫైనాన్షియల్ స్ట్రగుల్ చేస్తూ ఎదగడానికి ప్రయత్నంలో ఆటంకాలు ఎదురైతే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ప్రాపర్గా నేను ఒక సాంగ్ చూసా, ఐటమ్ సాంగ్ మేము ఒక చూసా. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అసలు టెరిఫిక్. మీకు తెలుసు కదా వివేక్ సాగర్ గారిది ఒక సపరేట్ స్కూల్, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నా ఫేవరెట్ టెక్నీషియన్ తను. చాలా చాలా బాగా వర్క్ ఉంటాయి. 3 సాంగ్స్ ఉంటాయి. ఒకటి సూర్య మీద తన కష్టాలు ఇదంతా ఒక సాంగ్ ఉంటుంది. ఒకటి లవ్ సాంగ్ వీళ్ళిద్దరి మధ్య ఒక టెరిఫిక్ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఈ మధ్య రిలీజ్ చేసాం, దానికి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఎడిటింగ్ రవితేజ గిరిజాల గారని ఇప్పుడు పెళ్లి చూపుల దగ్గర నుంచి మొన్న అంటే సుందరాని వరకు బెస్ట్ జర్నీ ఉంటుంది. ఆయన కూడా చాలా బాగా టెక్నికల్గా మీకు హై స్టాండర్డ్స్లో ఉంటుంది సినిమా. ఇంకా అట్లాగే మన భరతనాట్యం సినిమా ఏప్రిల్ 5th నాడు థియేటర్లోకి వస్తుంది. ఈ సినిమాలో నేను సదా యాక్టింగ్ చేసిన, మీరు అందరు పోయి చూడాలి. ఈ సినిమా చూస్తే మీకు సంతోషం అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు ఫుడ్ కూడా అదిరిపోయింది, అలాగే భరతనాట్యం సినిమా కూడా అదిరిపోబోతుంది. కాబట్టి తప్పకుండా పోయి థియేటర్లోకి పోయి తప్పకుండా సినిమా చూడండి. అందరూ ఎంజాయ్ చేయండి. Bye. మా సినిమా ఏప్రిల్ 5th వస్తుంది, తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ కలిబలి అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.